హాయ్ హలో ఫ్రెండ్స్, వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చి రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. లైక్ మనశంకర వరప్రసాద్ గారు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ది రాజసాబ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, భక్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఈ 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి, ఎందాకైతే చూడండి. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గాయ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. నెంబర్ 120 బహదూర్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. జనవరి 16వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే 120 బహదూర్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే డైరెక్ట్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 బా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఒక తమిళ్ మూవీ. సో తమిళ్లో అయితే మనకి థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో మన తెలుగులో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో మన తెలుగులో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో ఈ జనవరి 16వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీని అయితే డైరెక్ట్గా అయితే మన తెలుగులో అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు ఓటీటీలోకి. నెంబర్ 3 దండోరా మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి రేపు అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. రేపు అంటే మనకి అయితే జనవరి 14వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందంటే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వచ్చేసి ఈ దండోరా మూవీ అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో దండోరా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే జనవరి 14వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ దండోరా మూవీ. నెంబర్ 4 గుర్రం పాపిరెడ్డి మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. యాడ్స్ కూడా ప్లే అయితే చేస్తున్నారు ఈ మూవీకి సంబంధించినవి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ జనవరి 16వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ గుర్రం పాపిరెడ్డి మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నా ఉంటే సో ఈ G5లో వచ్చేసి మనకైతే జనవరి 16వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే గుర్రం పాపిరెడ్డి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 కిచ్చా సుదీప్ గారు హీరోగా యాక్ట్ చేసిన మార్క్ మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జనవరి 23 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మార్క్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మార్క్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు జనవరి 23వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ వచ్చేసి ఓటీటీలోకి. నెంబర్ 6 ఛాంపియన్ మూవీ. సో రోషన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జనవరి 22 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఛాంపియన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలా మంది అయితే 1000 కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నారు ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని. సో మీ అందరికైతే మనకు ఈ జనవరి 22 నుంచి అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లోకి అయితే ఛాంపియన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 ఆది సాయి కుమార్ గారు హీరోగా యాక్ట్ చేసిన శంబాలా మూవీ. సో ఈ మూవీ కూడా మనకి థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అయితే ఈ మూవీ కోసం కూడా చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకైతే ఆహా వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో జనవరి 25 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఆహాలో అయితే శంబాలా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్లో ఎనీ లాంగ్వేజ్ రిలీజ్ అయిందో మనకు ఆహాలో కూడా మనకైతే జనవరి 25 నుంచి అయితే అన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు శంబాలా మూవీ కోసం. సో నేనైతే థియేటర్కి వెళ్ళి చూసినా కానీ మళ్ళీ ఓటీటీలోకి వచ్చినప్పుడు చూద్దామని నేను కూడా అయితే వెయిట్ అయితే చేస్తున్నాను. సో మనకి జనవరి 25 అయితే రిలీజ్ అయితే అవుతుంది శంబాలా మూవీ. నెంబర్ 8 సైక్ సిద్ధార్థ్ మూవీ. సో ఈ మూవీ వచ్చి జనవరి 1 థియేటర్లోకి అయితే రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో మనకి మూవీని ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అయితే అవుతుందంటే సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో చాలా మంది కామెంట్లో కూడా అడుగుతున్నారు సైక్ సిద్ధార్థ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ చెప్పు బ్రో అని. సో ఈ మూవీ మనకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకు ఆహ్వాలితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే మనకి ఈ మూవీని 1 మంత్ అగ్రిమెంట్ రాసుకోవడమే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ జనవరి 29 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఆహాలో అయితే సైక్ సిద్ధార్థ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 బాలీవుడ్ వాళ్ళ దురేందర్ మూవీ. సో ఈ మూవీ కేవలం హిందీ లాంగ్వేజ్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో హిందీ లాంగ్వేజ్ కోసమే మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో హిందీ లాంగ్వేజ్ ఓటీటీ రిలీజ్ డేట్ కోసమే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో అందులో మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ జనవరి 29 నుంచి అయితే కన్ఫామ్గా అయితే దురేందర్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు సో చాలా మంది అయితే థియేటర్లో అయితే మనకి మూవీని అయితే మిస్ అయి ఉంటారు. సో మీ అందరికైతే మనకి మూవీ కన్ఫామ్గా అయితే మనకు ఈ జనవరి 29 నుంచి అయితే హిందీ లాంగ్వేజ్లో అయితే నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 ఈషా మూవీ. సో ఇది ఒక హర్రర్ జోనర్ రిలీజ్ ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో మనకి మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో
సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జనవరి 23 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే ఈషా మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు సో ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా టికెట్ కట్టాన్ని అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే జనవరి 23 నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 11 చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు మూవీ. సో ఈ మూవీని వచ్చేసి నేనైతే నిన్న నైట్ షోకి అయితే వెళ్ళానని నేనైతే ముందు వీడియోలో అయితే చెప్పాను కదా. సో మూవీ నాకు ఎలా అనిపించింది అనేది ఒక ముక్కలో అయితే చెప్తాను. సో నాకైతే మూవీ అయితే నచ్చింది. సో అవుట్ ఆఫ్ ఫన్ అయితే మీకైతే జనరేట్ అయితే అవుతాయి. సో మనకు మూవీ అంతా కూడా మీరైతే నవ్వి చచ్చిపోతారు. సో మూవీ అయితే బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో మీరు చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే సో ఈ మూవీ పైన 1 మంత్ అనే అగ్రిమెంట్ రాసుకుంటారు. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకైతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే ఈ శివశంకర వరప్రసాద్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 రవితేజ అన్న హీరోగా యాక్ట్ చేసిన భక్త మహాశయునులకు విజ్ఞప్తి మూవీ. సో ఈ మూవీ వచ్చి ఈ రోజు అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడమే అయితే జరిగింది. సో మంచి టాక్‌తోనే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో నేనైతే మూవీని అయితే చూడడానికి అయితే వెళ్ళాను. సో రమణ ఇంతకాలం ఫ్లాప్స్‌లో ఉండేది. సో ఈ మూవీతో హిట్ అయితే కొట్టేసాడని నాకైతే అనిపిస్తుంది. సో మూవీ అయితే చాలా బాగుంది. సో కామెడీ కూడా ఉంది. సో ఈ మూవీలో సో అంత చెప్పుకోదగ్గ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే లేవు కానీ సో మంచి ఒక ఫన్ అయితే జనరేట్ అయితే చేశారు డైరెక్టర్ గారు అయితే. సో ఈ మూవీ అయితే బాగుంది. సో థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో రేపు ఫెస్టివల్‌కి అయితే మనకి ఈ మూవీని అయితే నేనైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. సో తప్పకుండా ఈ మూవీని థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ కూడా మనకైతే G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు కూడా మనకైతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 13 మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు హీరోగా యాక్ట్ చేసిన ది రాజసాబ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ మంచి టాక్‌తోనే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న ఉంటే సో ఇంకా యాడ్స్ కొన్ని సీన్స్ అయితే నేనైతే యాడ్ అయితే చేయడమే జరిగింది. సో ఆ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. సో నా సీన్స్ కోసం నేనైతే ఈరోజు అయితే థియేటర్‌లో అయితే మూవీని అయితే చూశాను. సో మూవీ అయితే నాకైతే నచ్చింది. సో మీరు కూడా థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో చాలామంది నెగెటివ్ రివ్యూస్ ఇస్తున్నారని చెప్పొచ్చు. సో నెగెటివ్ రివ్యూస్ అనేది పక్కన అయితే పెట్టేయండి. సో మూవీ అయితే నాకైతే నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుంది. సో చాలామంది కామన్ ఆడియన్స్ కూడా మూవీ అయితే నచ్చుతుంది. కానీ సో కాల్డ్ రివ్యూవర్స్‌కి అయితే మనకైతే మూవీ అయితే నచ్చట్లేదు. సో ఎంత కొత్తగా తీసినా మనోళ్ళు అయితే సపోర్ట్ అయితే చేయదు. అరే హాలీవుడ్ వాళ్ళు తీస్తే మనకైతే వాళ్ళకైతే సపోర్ట్ అయితే చేస్తారు కానీ సో మన టాలీవుడ్‌లో ఇలా కొత్త కాన్సెప్ట్ తీసినా మన రివ్యూవర్స్ అయితే వాళ్ళైతే అసలు సపోర్ట్ అయితే చేయరు. సో చాలామంది అయితే నెగెటివ్ రివ్యూస్ ఇస్తున్నా కానీ మీరు కనుక ప్రభాస్ గారి డైహార్డ్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా మీరు థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో నేను మూవీని 2 సార్లు అయితే థియేటర్‌లో అయితే చూశాను. సో మనకు ఫస్ట్ రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షోకి అయితే వెళ్ళాను. అండ్ నిన్న అయితే మనకైతే ఈ మూవీని అయితే చూడడానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో నిన్న మనకు రిమైనింగ్ సీన్స్ అయితే మనకు ప్రభాస్ అన్న ఓల్డ్ లుక్‌లో ఉన్న సీన్స్ అయితే యాడ్ అయితే చేశారు కాబట్టి సో నేనైతే మూవీని అయితే చూశాను. సో ఆ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. మనకు ఫిబ్రవరి 14 నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు మూవీని. సో ఈ 13 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియోని మీరు ఇక్కడి దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో మన ఛానల్ వచ్చి 12K సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరగా అయితే ఉంది. సో ఇంకా 200 సబ్స్క్రైబర్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నారు. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి.